27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. బండి సంజయ్ గారు పొద్దున మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క్రికెట్లో పాకిస్తాన్ గెలుస్తుందట, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలుస్తుందట. ఒక బండి సంజయ్ గారు, మీరు ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి, హోంశాఖకు మైకు ముందు పెట్టినప్పుడు మీకు గుర్తింపున్న నాయకులు, మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ, మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడాలి. మాలాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకి వచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవనికే ఏదైనా మాట్లాడతారా? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే? అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు పొద్దున మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు, ముస్లిమ్స్, ఇండియా, పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.